లగచర్లలో రేవంత్ సర్కారు చేస్తున్న దుర్మార్గాలపై బాధితులు ఢిల్లీలో గొంతెత్తారు. జాతీయ మానవ హక్కులు, ఎస్సీ ఎస్టీ మహిళా కమిషన్లకు కలిసి రాష్ట్రంలో పాలకులు జరుపుతున్న దమనకాండను వివరించారు. న్యాయం చేయాలని, అక్రమంగా అరెస్టు చేసిన తమ కుటుంబ సభ్యులను విడుదల చేయాలని వేడుకున్నారు. బాధిత రైతుల గొంతుకకు బీఆర్ఎస్ మద్దతుగా నిలిచింది. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ చేస్తున్న అరాచక పరిపాలనను దేశ రాజధాని వేదికగా ఎండగట్టారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తున్న దమనకాండపై కొడంగల్ నియోజకవర్గం లగచర్ల రైతులు ఢిల్లీలో పోరాటాన్ని ముమ్మరం చేశారు. బాధితుల గొంతుకకు బీఆర్ఎస్ మద్దతుగా నిలిచింది. సోమవారం దేశ రాజధానిలో జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్లను కలిశారు. ఆయా కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ పార్లమెంటరీ నేత కేఆర్ సురేష్ రెడ్డి, ఎంపీలు వద్దిరాజు, రవిచంద్ర, దామోదర్ రావు, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్ఎస్ నేతలు మాలత్ కవిత, హరిప్రియ నాయక్, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. అటు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన సమావేశంలో లగచర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధరాత్రి జరిగించిన దారుణాన్ని, అనంతర పరిస్థితులను వివరించారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ వాళ్లను విడుదల చేయాలని, తమను ప్రభుత్వ హింస నుంచి కాపాడాలని కన్నీటి పర్యంతమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో లగచర్ల రైతు కుటుంబాల కన్నీళ్లు ఏరులై పారాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 9 నెలల నుంచి ధర్నాలు చేస్తున్నామని బాధితురాలు తెలిపారు. తమ భూములు గుంజుకోవద్దని అధికారుల కాళ్లు పట్టుకున్నా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా అర్ధరాత్రి ఇండ్లలోకి చొరబడి తమ వాళ్లను ఎత్తికెళ్లి చిత్రహింసలు పెట్టారని కన్నీరు మున్నీరయ్యారు. అరెస్టు చేసిన బాధిత కుటుంబాల సభ్యులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. 500 పోలీసులు వచ్చి ఆడేళ్ళని చూడకుండా, మగోళ్ళని చూడకుండా, పిల్లలను చూడకుండా, చిన్నపిల్లని చూడకుండా, పెద్ద పిల్లని చూడకుండా అందరికి వేసుకొని డిసెంలో వేసుకొని ఒక్కొక్క కుతికా వీసుకుడా, కొట్టుడా, కళ్ళతోటి మూడుతోటి దొక్కుడా, మూతికి బట్ట ఇట్లా బట్ట వేసి నువ్వు కూడా దర్వాజాకు నువ్వు కూడా ఇట్లా చేసి మా మొగోళ్ళని, నా మల్మన్ని, నా మల్మరాన్ని, నా మన్మన్ని, నా మొగోన్ని, నా కొడుకుని అందరికి జైలుకి వేసి ఉండోళ్ళు కొద్దిలు అందరూ రాజ్యం బట్టి ఉండరు. గుట్టల పోటీ, చెట్ల పోటీ వాళ్ళు ఉండరు. ఆడోళ్ళ కానీ మా తండా పూరా ఖాళీ ఉండేది, ఒక్క మనిషి లేదు. 3 एकड़ है, उसके लिए धरना किया, सब कुछ किया, सब कोई कुछ बोला नहीं. उसके लिए रात को आके हमारा बच्चा लोग को 1 बजे रात को आके सब लेके गया. हमारा बच्चा लोग को बहुत मारा है, लेके जाके जेल शिक्षा कर दिया है. हम लोग को बच्चे लोग को नहीं छोड़ रहा है. मेरा लड़का को लेके गया, मेरा आदमी को लेके गया, मेरा ससुर को भी लेके गया, मेरा छोटा बच्चा को भी लेके गया. अभी है एक लड़का को भी पकड़ने को जो कोशिश कर रहा है. अभी वो उसको कर रहा है तो अभी वो ढूंढ रहा है. अभी उसको पूरा मार डालेगा करके बोल रहा है. हम लोग को बहुत तकलीफ है. ये हमारा जमीन के लिए हम लोग झगड़ा किया था, लेकिन ऐसा करता है करके हम लोग, ये रेवंत रेड्डी ऐसा करता है करके हम लोग नहीं सोचा था. ये ऐसा है करके भी नहीं सोचा था. वो केसीआर था जब भी हम लोग अच्छा से बस रहा था, हम लोग अच्छा से जी रहा था. लेकिन अभी से ये 9 महीना से हम लोग को तकलीफ है ना, बहुत तकलीफ है हम लोग को. కొడంగల్ నియోజకవర్గ ప్రజలు తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నా, 9 నెలలుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అరాచక పాలనలో గిరిజన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా క్లస్టర్ల కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గానికి, పోలీసులు, రేవంత్ ప్రైవేటు సైన్యం చేసిన దారుణానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. లగచర్లలో ఇంత దారుణం జరుగుతున్నా ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. మారణకాండ జరిగితేనే స్పందిస్తారా? దేశంలో తెలంగాణ లేదా అని నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ద్వంద్వ నీతి అవలంబిస్తున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి తన ఫ్యామిలీ ప్యాకేజ్ గా మారుస్తున్నాడని మండిపడ్డారు. అయినా ఢిల్లీకి మూటలు అందించే సత్తా కేవలం రేవంత్ రెడ్డికే ఉన్నదన్న కాంగ్రెస్ పెద్దలు ఆయనకే మద్దతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారితో, భారత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారితో ప్రార్థించేది, కోరేది ఒకటే. మణిపూర్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు దేశం మొత్తం బాధపడతా ఉంది. నిన్న ఉత్తరప్రదేశ్లో ఝాన్సీలో
ఒక యాక్సిడెంట్లో పసిపిల్లలు చనిపోయారంటే అందరి గుండెలు రోధించినాయి. అదే మాదిరిగా లక్షద్వీప్లో అక్కడ ఆదివాసీలు తిరగబడితే అందరము బాధపడ్డాం. వాళ్ళ తెలంగాణ దానికి భిన్నం కాదు, లగచర్ల దానికి భిన్నం కాదు. లగచర్లలో జరుగుతున్న దురాగతం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న దురాగతం, వాళ్ళ అన్న అండతో పెట్టిరేగిపోతున్న వాళ్ళ మూకలు ఇస్తారా చస్తారా అన్నట్టు మెడ మీద కత్తిపెట్టి చేస్తున్న దౌర్జన్యం ఏదైతుందో ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిధ్వనించింది. మాకు ఒకటే మా డిమాండ్, వారి తరఫున మాది ఒకటే డిమాండ్. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక స్ఫూర్తి ప్రకారం పనిచేయాలి కానీ ఇదేదో నియంతృత్వంలాగా నేనేదో సామ్రాజ్యాధిపతిని చక్రవర్తిని ప్రజలు ఎన్నుకున్న వాడిని కాదు ఆకాశం నుంచి ఊడిపడ్డాను అన్నట్టు ఎవరు ప్రవర్తించినా తప్పకుండా వారికి పరాభవం తప్పదు. రేవంత్ రెడ్డి కూడా దానికి అతీతుడు కాదు. రాహుల్ గాంధీని అడుగుతున్నాం ఈ పోరాటంలో చివరి దాకా, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదల అయ్యేదాకా, అదేవిధంగా ఈ పోరాటం ఒక అర్థవంతమైన ముగింపుకు వచ్చేదాకా మేము తప్పకుండా వారి వెంబడినే ఉంటాం. రేవంత్ ప్రభుత్వం గిరిజనులపై అమానుషంగా ప్రవర్తించిందన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. గిరిజనుల భూములను అక్రమంగా గుంజుకోవాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అర్ధరాత్రి వారి ఇండ్లకు వెళ్లి దౌర్జన్యంగా పోలీసులతో దాడి చేయించారన్నారు. బీఆర్ఎస్ బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్రపతిని కలిసేందుకు విన్నపం ఇచ్చామని తెలిపారు. రేవంత్ రెడ్డి గారి సొంత బ్రదర్ వచ్చి తిరుపతి రెడ్డి గారు ఇప్పటికీ బెదిరిస్తున్నారు, మీ వాళ్ళు బయటికి రారు, మీ వాళ్ళు దేశం పట్టుకొని అట్లా అడుక్కో తినాల్సిందే, మీ భూములను మేము వదలము, అక్కడే ఫార్మా కంపెనీ వస్తుంది, మీ వాళ్ళందరికీ ఉరిశిక్షలు పడతాయి, మీరందరినీ ఆగమవుతారు అని చెప్పి బెదిరిస్తున్న క్రమంలో మాకు న్యాయం జరగాలంటే ఢిల్లీలో కేవలం ఢిల్లీ మాత్రమే మమ్మల్ని దేశ రాజధాని కాబట్టి మమ్మల్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో మా గిరిజన ఆడపిల్లలు కొంతమంది భర్తలు జైల్లో ఉన్నారు, కొంతమంది కొడుకులు జైల్లో ఉన్నారు, కొంతమంది మనవాళ్ళు జైల్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ పారిపోయినారు భయానికి. కాబట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మానవ హక్కుల కమిషన్ని కలిసాం, ఇక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇంకోవైపు రాష్ట్రపతి గారి సమయం కోసం కూడా మేము రిక్వెస్ట్ని పంపించడం జరిగింది. రాష్ట్రంలో అబద్ధాల పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డికి తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రజలపై దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పాలకుల అరాచకాలకు చరమగీతం పాడటం ఖాయమన్నారు. 5 ఏళ్లు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటేనే తర్వాత వచ్చే బీఆర్ఎస్ 15 ఏళ్లు పాలిస్తుందన్నారు.